నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ మైండ్ ఏ విధముగా ఉన్నది, నీ మనసు ఏ విధముగా ఉన్నది? ప్లీజ్ చెక్ యువర్ థాట్స్. మీ ఆలోచన ఒకసారి చెక్ చేయి. నువ్వు వేరే స్థలంలో ఉండవచ్చు, ఒక అడవిలో ఉండవచ్చు, ఒక పట్టణంలో ఉండవచ్చు, ఒక హోటల్లో ఉండవచ్చు, ఒక విమానంలో ఉండవచ్చు ఒంటరిగా. అంటే నీకు నువ్వు ఒంటరిగా. అలా ఆలోచన మనం చెక్ చేసుకున్నట్లయితే దేవునికి సంబంధించిన ఆలోచనల, దేవునికి సంబంధము కాని ఆలోచనలో మనం ఉన్నామా అనే విషయాన్ని మనం గమనిద్దాం. చాలా సమయాల్లో దేవునికి సంబంధించిన ఆలోచనలోనే మనం కలిగి ఉంటాం. మనం ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడే భక్తి కనబడుతుందండి. సంఘంలో భక్తి ఏం కనబడదు. సంఘంలో అందరూ చక్కగా బట్టలు వేసుకొని పాటలు పాడుతూ కానుకలు ఇస్తూ చాలా హ్యాపీగా సంఘంలో అందరూ ఉన్నట్లుగానే ఉంటారు. బట్ వెన్ యు ఆర్ ఇన్ సాలిట్యూడ్, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎటువంటి భక్తుడివో అది నీకు అర్థమవుతుంది, అది దేవునికి అర్థమవుతుంది, ఎవరికి అర్థం కాదు. ప్లీజ్ థింక్ అబౌట్ యువర్స్. మీ గురించి మీరు ఆలోచన చేసుకోండి.